ఏపీలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఇసుక జోలికొస్తే తాట తీస్తానంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇటు టీడీపీ స్థానిక నాయకులు మామిడి మధు అలాగే మల్లికార్జునతో మంత్రి నారాయణ ఫోన్లో మాట్లాడారు. నా వాళ్ళైనా సరే వదిలిపెట్టను, ఏదైనా ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఫోన్ కాల్కి సంబంధించిన ఆడియో ప్రస్తుతానికి లీక్ అయింది. ఇటు టీడీపీకి అయినా అలాగే ఆయా డివిజన్ల నాయకులతో ఆయన ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. ఆ కాన్ఫరెన్స్ కాల్కి సంబంధించిన రికార్డింగ్ ప్రస్తుతానికి ఇటు ఆర్టీవీ దగ్గర ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంతో నైట్ అర్థమైన అధ్యక్షంగా కానీ భారీగా పోతే అధ్యక్షను నెంబర్ 1. నేను చాలా స్ట్రిక్ట్ గా పోలీసులు కన్సల్టించాను. ఎవరైనా తీసుకుని కుమ్మని చెప్పా, ఏ పార్టీ వాళ్ళైనా నాకు అధ్యక్షం లేదు చెప్పా, మీరు ఏ యాక్షన్ తీసుకోమని చెప్పా. క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం చేసి మొత్తం రిపోర్ట్స్ మామిడి వాళ్ళ మధు యొక్క ఆధ్వర్యంలో మస్తానయ్య మళ్ళీ అని వాళ్ళు చేశారని వచ్చింది. మీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఈ టైప్ యాక్షన్ చెప్పారు. నేను చాలా క్లియర్ అండి అందరికీ శాంతి విషయాల్లో నేను చాలా క్లియర్. సీఎం ఈజ్ వెరీ పర్టికులర్. శాంతి విషయంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న శాంతి విషయంలో వెరీ పర్టికులర్. మిగతా కాన్స్టిట్యూన్సీ విషయమే నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి గో హెడ్ అని చెప్పారు. మరి మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, మీరు కేసీబీలు వెంబడి చేయిస్తాం రోడ్డు, మీకెందుకు? మీరెందుకు రోడ్డు చేయించడం? నాకు చెప్తే నేను చేయిస్తాం, నాకు చెప్తే నేను చేయిస్తాం. కాబట్టి ఇట్లాంటి విజిట్ చేయొద్దు. మధు ఉన్నారా సార్? టీచర్ లేడా సార్? ఉన్నారు సార్. మధు నువ్వే ఉన్నావు పోలీస్ లిస్ట్ లో. నువ్వే ఉన్నావు పోలీస్ లిస్ట్ లో. సార్ నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను అసలు నాకు లేదు, నాకు ఏమీ లేదు సార్. నేను దాని జోలికే పోను. ఇదే చేయించా అంట. అక్కడ ఎవరు సార్ చెప్పినాడు? ఎంక్వైరీ రమ్మని చెప్పండి సార్. నేను ఇప్పుడే రెడీ. నేను ఏంటంటే మీరు చెప్పేసి నేను పోతాను సార్. నాకు సంబంధమే లేదు సార్. నాకు ఆ వ్యాపారంతో సంబంధం లేదు సార్. అసలు మళ్ళీ మొత్తం ఎవరు మళ్ళీ మొత్తం ఎవరు సార్? మస్తాన్ మళ్ళీ మళ్ళీ మొత్తం ఎవరు సార్? ప్రధాన కార్యదర్శి, 3వ వార్డు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు మామూలుగా ఇటుక ఈ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సార్. మనకు సంబంధం లేదు సార్. నాకు ఏ పాపం తెలియదు సార్. నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అసలు ఇంటర్ఫియర్ కూడా కాదు సార్. అసలు ఎవరో పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. 100% రాంగ్ సార్. అది 100%. అసలు 100% రాంగ్ సార్. నన్ను లోపల ఇవ్వనండి సార్. అది నేను తప్పు చేసిన లోపల వేసేమనండి. నేను తప్పు చేసిన లోపల వేసేమంటే అది కాదు ముందే ఏమంటే నాకు సంబంధం లేదు సార్. అసలు భగవంతుడు చూస్తాడు సార్. ఇంకా నాకు సంబంధం లేదు కదా. భగవంతుడు చూసుకుంటాడు. నాకేం మళ్ళీ మొత్తం వేసేమంటారు ఇద్దరిని లోపల. నేనైతే చేయలేదు సార్. వాళ్ళు చేసి నాకు తెలియదు. నాకు సంబంధం లేదు అసలు. ఆ మొత్తాన్ని తీసుకోండి కనెక్షన్ తీసుకోండి సార్. 3వ డివిజన్ మైపాటి మల్లికార్జున ఆయన సార్. మధు సార్ రెస్పాన్స్. మైపాటి మల్లికార్జున జనరల్ సెక్రటరీ. ఆయనంట అడ్మిట్ చేశారు. మల్లికార్జున్ మల్లికార్జున్ సార్. మళ్ళీ సార్ నమస్తే సార్. నువ్వే మొదలు పెట్టావా మధు చెప్పారా? సార్ మదానికి అసలు మనము భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేశాం కదా సార్. మీరు వచ్చారు ఒకసారి సార్. భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేసినప్పుడు బాట్లు మనము ఏటో దిగేంత వరకు వేసాం సార్ ఆ రోజు. తర్వాత మన తుఫాన్కి 2-3 సార్లు కొట్టుకోపోయింది సార్. తుఫాన్కి చెప్తే మేము దిగిస్తాం కదా గవర్నమెంట్ లో. సార్ మనం అయితే మనం ఏం చేయలేదు సార్. మనం సొంతంగా ట్రాక్టర్ పెట్టి రద్దీ తీసుకొచ్చి తోలేమా కానీ ఇంకా మనం ఏం చేయలేదు సార్. అట్లా కాదు, ఆ వీడియో పనిచేసేది సార్. 100% చెప్తున్నాను సార్. నేనైతే తప్పే చేయలేదు సార్. మనము రద్దీ తోలేం అంతవరకే సార్. అలా అయితే సీజ్ చేస్తారు ఇవాళ రేపు సార్. సీజ్ చేస్తాను చెవిని చెప్పారు.
సార్ మీకు ఏదైనా ఉంటే చెప్తే నేను తీస్తాను కదా. నాకేం సంబంధం సార్? అసలు మామిడాల మొదలకి సంబంధమే లేదు సార్. అసలుకి ఆయన 4వ వార్డులో ఉన్నారు. అసలు ఆయన ఏం చేయలేదు సార్. మేము చేసింది ఏంటంటే రద్దీ చూడలేము సార్. రేట్లు ఏం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసు, నా గురించి నేనే చూడలేదు వచ్చి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోబాకండి సార్ ప్లీజ్ సార్. మొన్న వరదలు వచ్చినప్పుడు ఏం చేశారంటే సార్, కోవూరు కన్స్ట్రక్షన్ సంబంధించి జమ్మిపాలెం మన బండ్లు రానిలేదు సార్. టౌన్ లో బండ్లు మా ఊర్లో వచ్చి కుట్టే దానికి లేదు. మా ఊరు మా పంచాయతీ అన్ని కాదు. ఏదన్నా ఉంటే నేను చెప్తా, రాని చెప్తాను. ఉంటే డిపార్ట్మెంట్ చెప్తాను, చేస్తారు. అట్లనే ఒక పద్ధతి అనుకున్న తర్వాత పద్ధతి ప్రకారం పోవాలా. పద్ధతి ఆడితే ఇట్లే ఉంటది. నెక్స్ట్ టైం అట్లా మాట కూడా రాణించుకోండి సార్. నెక్స్ట్ టైం వాళ్ళు ఐదారు వాడిని వాళ్ళని సీజ్ చేస్తారు. పని మనకెందుకు తెలుసుకుంటారు. చెప్తారు ఒకటి దానికంటే వాడే చెప్తారు కదా. సరే నేను అందరూ చెప్తున్నానండి. యాక్చువల్ గా దీని మీద వీడియోలు పంపించేవాళ్ళు మన ఇంటర్నల్ అందరూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ విషయంలో సీఎం వెరీ పర్టికులర్, నేను కూడా దాని మీద వెరీ పర్టికులర్ ఉన్నారు. అందరూ చెప్తున్నాను, మీరు ఈ విషయంలో ఎవరు తప్పు చేయొద్దు. ఈ విషయంలో ఎవరు తప్పు చేయొద్దు, అది నా రిక్వెస్ట్. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్తో నైట్ అండి అసలు